హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ కిచెన్. నేను మీ రాజీ. ఈరోజు మన కిచెన్లో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ మిల్లెట్ దోశ. ఇది క్రిప్సీగా ఉంటుంది, యమ్మీగా కూడా ఉంటుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి ఒక కప్పు కొర్రలు అనేది వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు సాములు వేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు మినప్పప్పు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి వాటర్ వేసుకుని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 5 to 6 hours వరకు వాటిని బాగా సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా సోక్ అయ్యాక ఒక 2 టైమ్స్ మళ్ళీ వాష్ చేశాక ఒక మిక్సీ జార్ అనేది తీసుకోండి. దాంట్లోకి ఈ మిల్లెట్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకొని మన దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బ్యాటర్ని ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం మనం పెట్టేసేయాలి. ఈ దోశ టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ డే బాగా ఫర్మెంటేషన్ అయ్యాక ఒకసారి మూత అనేది తీసి చూడండి. ఒక స్పూన్ అనేది తీసుకొని ఒక 5 minutes వరకు బాగా కలుపుకోండి. నెక్స్ట్ దాంట్లోకి సరిపడా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ దోశ బ్యాటర్ లానే దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిల్లెట్స్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి, షుగర్ కంట్రోల్ చేస్తాయి, వెయిట్ మేనేజ్మెంట్కి కూడా హెల్ప్ చేస్తాయి, ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి. పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ ఆప్షన్ ఫర్ ఫ్యామిలీ. నెక్స్ట్ బాగా కలుపుకున్నాక ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యాక కొద్దిగా దోశ బ్యాటర్ని వేసి బాగా ప్యాన్లో స్ప్రెడ్ అనేది చేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకున్నాక స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే దోశ అనేది బాగా కుక్ అవ్వాలి క్రిప్సీగా. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి దోశ బాగా కాలాక ఫ్లిప్ చేసుకోండి. నెక్స్ట్ బోత్ సైడ్స్ బాగా రోస్ట్ అయ్యాక దోశని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. మరొక దోశని స్ప్రెడ్ చేసి పైనుంచి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.